సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 8,40,40,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలనా భవనాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్తంభం, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. ఈదుల నాగులపల్లి న్యూ ఎంఐజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం 15 రోజుల్లో మొదలు పెడతామని హామీ ఇచ్చారు. చెరువులను, కుంటలను కాపాడుకోవాలి, ప్రకృతిని రక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉండదని హితో పలికారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతి పనిలో ప్రజలు సహకరించాలని కోరారు. సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, తెలంగాణపురం శాసనం ద్వారా తెల్లాపూర్కు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని, తెలంగాణపురం అనే పేరును పెట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలించాలని డిమాండ్ చేశారు. తెల్లాపూర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిని పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుష్పాభిషేకం చేస్తున్నటువంటి సగటు సంవత్సరాన్ని వారి హృత్పూర్వకమైనటువంటి అందరి తరఫున మనస వాచ కర్మల శుభాలను చేస్తుంది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎందరో అతిరథ మహారథులు వారందరూ కూడా మరొక్కసారి తెల్లాపూర్ మున్సిపల్ పక్షమున, గౌరవనీయ శాసనసభ్యుల పక్షమున వారందరికీ మరొక్కసారి నాయకులందరి తరఫున కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గోపాల్ సార్, అదేవిధంగా గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్సీ పెద్దలు గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయ మాజీ శాసనసభ్యులు కె సత్యనారాయణ గారు, గౌరవనీయ రాష్ట్ర నాయకులు కోట శ్రీనివాస్ గౌడ్ గారు, నీలమ్మల్ గారు, అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాకు అనిపిస్తుంది మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ ద స్టేట్ ఇస్ కదా. రాబోయే కాలంలో ఈ కొల్లూరు, తెల్లాపూరు, నాగలపల్లి ఎంత ప్రాంతం కూడా సిటీని మర్చిపోతారు, ఉస్మానగర్ సిటీని మర్చిపోతారు, సికింద్రాబాద్ సిటీని అంతా మర్చిపోయి ఇదే రాబోయే 50 సంవత్సరాలకు నూతన నగరంగా మారబోతుందనేది నా నమ్మకం. సరే, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజము. అభివృద్ధి విషయంలో బాధ్యత అనేది ప్రతి ప్రజాప్రతినిధికి ఉండాలి, ప్రాంత ప్రీతి ఉండాలి. ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆలోచన కూడా మనకు కలగాలి. ఈరోజు 6 మాసాలు అవుతుంది. ఎంతో కమిట్మెంట్ తోటి రాబోయే 4.5 సంవత్సరాలు మా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సేవలు అందియాలి,
సంక్షేమమే కాదు, అభివృద్ధి విజన్తో కూడిన అభివృద్ధి ఉండాలి. ఆ దిశగా మేము నడవాలి. ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తామనే నమ్మకం మాకున్నది. ఇకపోతే ప్రధానంగా 4-5 అంశాలు లేవనెత్తారు. అందులో 2 కూడా ఈ శాఖకు సంబంధించినవి, మీద కేంద్రానికి సంబంధించినవి, అవి కూడా రైల్వేస్ కు సంబంధించినవి. మొట్టమొదట మా జాయింట్ కలెక్టర్ తెలియజేసిందంటే ఈ 428 ఎకరాల T5 జోన్ కు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ తనిఖీ చేసి పరిస్థితి ఏమున్నది అనేది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో విల్ హ్యావ్ ఎ రివ్యూ ఆన్ ద రెవెన్యూ యాక్టివిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇంక్లూడ్ దిస్ ఆల్సో. రెండోది కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది ఇతర నాగరిపల్లి కానీ ఎంఐజీ కానీ దానికి రాష్ట్ర సహకారం దాని వంతు బాధ్యత నెరవేర్చని చెప్పేసి తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అంటే వెజ్ మార్కెట్ మంచిదే, నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు? మార్కెట్ కావాలి సారే చెప్పాలి. వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు పోతానికి? బ్యాలెన్స్ పేరు పెట్టారు. వెజ్ నాన్ వెజ్ చెప్పి కూరగాయల మార్కెట్ సరే, కూరగాయల మార్కెట్ మటన్ తాగుతూ చికెన్ అమ్ముతారు, 2 అమ్ముతారా? విషయం లేదు, మనిషి కావాలా? రిటర్న్ వెళ్ళిపోయినాయి. PFIDC నిధులు ఉండే అవి రిటర్న్ లేదా దానికి తోడు ఇంకోటి ఏదంటే మార్కెట్ ఇక నా శాఖకు వచ్చే వరకు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి తెల్లాపూర్ అనేది. ఈరోజు పెట్టేసే టెంకాయ పడుతుంది, బిల్డింగ్ రెడీ ఉందా, అది చెక్ అవుతుంది, అది ఖాళీ ఉంది. యాక్షన్ చేయాలి, దానికి సంబంధించిన హెచ్ఆర్స్ యాక్షన్ చేయాలి. అంతే కదా. ఒక 15 రోజులు పెట్టుకోవచ్చు, 15 రోజులు స్టాఫ్ అంటారు. హెచ్ఆర్ అంటే స్టాఫే కదా. హెచ్ఆర్ అంటే స్టాఫ్, దానికి అఫీషియల్ గా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలి, దానికి సంబంధించిన హెచ్ఆర్ మంజూరు చేయాలి. మీరేమో మాకు ఏది బిల్డింగ్ ఇస్తుంది, అంతే కదా. నెక్స్ట్ 15-20 రోజులు మీరు పెట్టుకొని మనం వచ్చి టెక్కాయ పెట్టడం మొదలు పెడతాం. ఇంకేమన్నా అయితే కదా, ఇంకేం లేవు కదా. కానీ అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి అంటే దయచేసి అన్నిగా భావించకండి. తెలంగాణకు బలమే చెరువులు, కుంటలు, కాలువలను, చెరువులను, కుంటలని మనం కాపాడుకోకపోతే మన ప్రకృతితోటి చెలగాటమాడుతున్న వాళ్ళం. ప్రకృతిని ఎప్పుడు మీరు ఆగ్రహం వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు. ప్రకృతి తిరగబడితే మనం బ్రతకలేదు. అందరికీ అన్ని ఆశలు కరెక్టే కాదంటలేను, కానీ దేనికి గౌరవం ఇవ్వాలో, కాపాడుకోవాలో ఆ పని మనం చేయాలి. ప్రధానంగా చెరువులు, కుంటలు, దానికి సంబంధించిన ఛానల్స్, దీనిపైన మాత్రం వ్యక్తిగతంగా నేను, దానికి తోడు ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. వి విల్ ట్రై టు ప్రొటెక్ట్ ఎవ్రీ లేక్, ఎవ్రీ ఛానల్, ఎవ్రీ సోర్స్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద లేక్. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాము. చెరువులను కాపాడుకుంటాము, కాపాడే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా కృషి ఉంటుంది. మీరందరూ కూడా ఈ అంశం పైన సహకరించవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, చాలా చక్కగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నిర్వహించి మీ అందరికీ కూడా అభినందిస్తూ, సరే రాజకీయాలు మరొకసారి చెప్తున్నాను, ఓటమి గెలుపు అనేది సహజం. మనందరం కలిసి ముందుకు పోవాలి. మన ప్రాంతము, మన రాష్ట్రము అభివృద్ధి చెందాలి. మన ప్రజలకు మన సంక్షేమాన్ని, మన ప్రాంతానికి మన అభివృద్ధిని అందించే దిశగా మన ప్రయత్నం, మన కృషి ఉండాలి. మరొకసారి మనం అందరినీ అభినందిస్తూ, త్వరలోనే మరి తెలంగాణ పూరానికి వచ్చి ఖచ్చితంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చెప్పే విషయాన్ని తెలియజేస్తూ గారు T5 జోన్ కింద పెట్టి సుమారు 428 ఎకరాల భూమి ఈదుల్ నాగులపల్లి రైల్వే స్టేషన్ పక్కన T5 జోన్ లో పెట్టి రైతులకు సంబంధించినటువంటి భూమి 428 ఎకరాల భూమి రైల్వే స్టేషన్ కోసమని ఎక్వైర్ చేస్తారు. కానీ రైల్వే జోన్ లో గానీ, రైల్వే ఆఫీసర్స్ దగ్గర గానీ ఎక్కడ కూడా అది లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ లో దాన్ని T5 జోన్ లో చూపిస్తా ఉన్నారు.
అదేదో ప్రైవేట్ కంపెనీ కోసం సేకరించినట్టు కనబడతా ఉంది. దయచేసి దాని మీద ఒకసారి మీరు వెంటనే ఈదురు నాగులపల్లి రైల్వే స్టేషన్ మీద కూడా జిల్లా అధికారులతో రైల్వే అధికారులతో ఒక సమీక్ష నిర్వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మొదటి రోజు రాగానే ఇంతకంటే ఎక్కువ సమస్యల హారం మేము ఏదేస్తే అది కూడా మాకు భావ్యంగా ఉంటుంది, భావ్యంగా ఉండదు. మీరు సీనియర్ మంత్రి, ఈ జిల్లా లోపల అనేక సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి 3 కోరికలు. ఒకటి, ఎంఐజీ అండర్ పాస్ బ్రిడ్జ్, కొల్లూరు సర్వీస్ రోడ్డు, నాగులపల్లి దగ్గర పూర్తి అవుతున్న రైల్వే బ్రిడ్జ్ కి హెచ్జిసిఎల్ తోటి సర్వీస్ రోడ్ ప్రొవిజన్, చివరి నాగులపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన అంశంతో పాటు చైర్పర్సన్ గారు కోరింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి కోరిందన్న. తెల్లాపూర్ కి ఒక ఎంఎంటీఎస్ రైలు అని ఒక రైలు వస్తుంది మంత్రి గారు, ఉదయం సాయంత్రం. RR7 అని రేడియల్ రోడ్ 7 కి లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉందన్న, రైట్ సైడ్ రోడ్ ఉంది. అయితే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ RR7 మీద నుంచి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ పోవడానికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ 5 కోరికలతో పాటు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఒక నాన్ వెజ్ మార్కెట్ కావాలని చైర్పర్సన్ గారు మీ దృష్టికి తీసుకురామని అడిగినారు. వీటిని కూడా వెంటనే మంజూరు చేసి విభిన్న సంస్కృతులకు నిలయమైనటువంటి ఈ తెలంగాణపురం పేరును పరిరక్షించాలని మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ పెద్దలకి, చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ను పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇదంతా శాంక్షన్లు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం తరఫున నేను మంత్రి గారిని, ఎంపీ గారిని కోరడం జరుగుతా ఉందని అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఎందుకంటే పటాన్ చెరువు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు ఉంటారు, వారందరి రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతా ఉంది. కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి పటాన్ చెరువు నియోజకవర్గం మీద ఒక డేగ కన్ను పెట్టి అభివృద్ధిలో మీరందరూ భాగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి, అలాగే తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ ప్రగన్న గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తెల్లాపూర్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది. అనేక ఉద్యమాల పట్ల తెలంగాణపురం అని పిలువబడినటువంటి తెల్లాపూర్, రఘునందన్ రావు అనే నేను ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినప్పుడు, ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉద్యమం చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక చరిత్ర పుటలలో ఎక్కించాలని మేమందరం కూడా కొట్లాడినాం. ఒరిజినల్ గా దీని పేరు తెల్లాపూర్ కాదు మంత్రి గారు, ఇది తెలంగాణ పురం అని ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది. తెల్లాపూర్ అనేది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చమని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారికి పంపింది. చివరిగా ఇంకొక 5-6 నెలలు కాల పరిమితి ముగియడానికి ఉంది కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇతర కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, చరిత్రలో దీనికి పేరుంది. ఈ మున్సిపాలిటీ పేరుని తిరిగి తెలంగాణపురంగా మార్చమని మీ కౌన్సిలర్లు తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు. జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు దాన్ని రాష్ట్ర కేబినెట్ లో అప్రూవల్ చేసి దాన్ని రాష్ట్ర శాసనసభలో ఈ పేరు మార్పిడికి సహకరించాలని గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామానికి వచ్చినప్పుడు మొదట అనేక ఉద్యమాలకు ఆతుడైనటువంటి ఈ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి గౌరవ పెద్దలు గద్దర్ గారి విగ్రహానికి మేమందరం కూడా నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చినాం. అట్లే తెలంగాణపురమైనటువంటి తెల్లాపురం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. దీని ఉనికి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉనికే తెలంగాణపురం. కాబట్టి మీరు ఐ థింక్ నేను మాట్లాడిన తర్వాత మొదటిసారి వచ్చినా కాబట్టి ఈ కార్యక్రమం దీని నుంచే మొదలు పెట్టాలి, తెల్లాపూర్ ని తెలంగాణపురంగా మార్చని చెప్పి నేను మంత్రి గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేజర్ గా 3 సమస్యలు నా దృష్టికి వచ్చినాయి, మంత్రి గారి దృష్టికి. ఇందాక చైర్పర్సన్ గారు కూడా అవే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, సర్వీస్ రోడ్, కొల్లూరు దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా వస్తుందన్న, డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈదుల నాగులపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి. రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్రని దాన్ని పూర్తి చేస్తుందన్న.
ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కలపాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడుతుందన్న నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురామని వారు చెప్పినారన్న. దయచేసి అదొకటి తొందరగా హెచ్జిసిఎల్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ 3 సమస్యలు. ఎంఐజీ ఫేజ్ 2 పోవడానికి ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. ఇది ఎప్పుడో రైల్వే లేన్ వేసినటువంటి కొత్తలో వేసిండ్రు. ఆ రోజున్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది. కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్, ఈ పక్కన ఆ పక్కన కొత్త కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈదుల్లా